హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. సో ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మనం డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ మీరు పూర్తిగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఖచ్చితంగా మీకు 60 to 70 పాయింట్స్ అంటే మీకు తెలియని కొత్త పాయింట్స్ మీకు బ్యాక్గ్రౌండ్ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఏదైతే మనకి పాలిటీ కానీ, హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా మీకు అంటే జిఎస్లో కూడా కరెంట్ అఫైర్స్ లైట్గా టచ్ చేస్తున్నాం అన్నారండి. అవి కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడతాయి అనమాట. సో ఖచ్చితంగా ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి. అంటే మనకి 30 minutes ఉంది, 40 minutes ఉంది అని చెప్పేసి అలా కాకుండా మనకి ఇవి ఎంతవరకు ఎగ్జామ్లో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మీరు కరెంట్ అఫైర్స్ చదవండి. సో ఖచ్చితంగా ఇవి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఉపయోగపడతాయి. సో ఫస్ట్ చూసినట్లయితే చిన్న మొత్తాల పొదుపుకు వడ్డీ రేట్ల పెంపు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, జనరల్గా ఇది ఎకానమీ పార్ట్లో చదువుకుంటాము, యాజ్ వెల్ యాజ్ కరెంట్ మనకి అఫైర్స్లో కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ దీంట్లో చూసినట్లయితే అయితే మనకి చిన్న మొత్తాల పొదుపు అంటే మనము స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అని చెప్పేసి అంటామండి. చాలా ఎగ్జామ్స్లో కూడా ఈ క్రింది వాటిలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్కి సంబంధించిన స్కీమ్ కానిదేంటి అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో అందువల్ల ఖచ్చితంగా మనం దీని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. దీంట్లో చూసినట్లయితే దీనికి సంబంధించి ఏవైతే మనకి స్మాల్ సేవింగ్ స్కీమ్స్కి సంబంధించి వడ్డీ రేట్లు అనేవి పెంచడం జరిగింది. సో మనకి ఏప్రిల్ 1వ తారీఖు కాడి నుంచి అండి. సో మనకి ఏప్రిల్ 1వ తారీఖు కాడి నుంచి జూన్ 31 వరకు ఇవే ఉంటాయండి. జనరల్గా ప్రతి 3 నెలలకు ఒకసారి వీటి యొక్క ఇంట్రెస్ట్ వడ్డీ రేట్లు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బాగా గుర్తుంచుకోవాలి, 3 నెలలకు ఒకసారి. సో మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి వడ్డీ రేట్లు ఇవి అని చెప్పేసి ఈరోజు మనకి కేంద్ర ఆర్థిక శాఖ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త రేట్లు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూన్ 30 వరకు అమలులో అని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు బాగా గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే యొక్క చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లు అనేవి ప్రతి 3 నెలలకు ఒకసారి, సో ప్రతి 3 నెలలకు ఒకసారి చేంజ్ చేస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి, 3 నెలలకు ఒకసారి. అదేవిధంగా ఈడ మనం చూసినట్లయితే ఏవైతే మనకి ఈ యొక్క చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లు ఉంటాయో వీటిల్లో అన్నీ అవసరం లేదు కానీ కొన్ని గుర్తుంచుకోవాలండి. అవేంటో చూద్దాము. ఒకటి చూసినట్లయితే సుకన్య సమృద్ధి అకౌంట్స్ అని చెప్పేసి అంటామండి. మీ అందరికీ తెలిసిందే సుకన్య సమృద్ధి అకౌంట్స్. బాగా వినండి, ఇప్పుడు మనం చెప్పేదంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగినవి సందర్భంలో ఉన్నాయి. సో అవి ఒకసారి మీకు రిమెంబర్ అంటే గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో దీంట్లో భాగంగా ఓన్లీ వడ్డీ రేట్లు మాత్రమే చదువుకుంటే సరిపోదు, దాని బ్యాక్గ్రౌండ్ కూడా మీరు తెలుసుకొని ఉండాలి. అసలు మనకి సుకన్య సమృద్ధి అకౌంట్ ఇది దేనికి ఎందుకు వస్తుందంటే స్మాల్ సేవింగ్ స్కీమ్ కిందకు వస్తుంది, పాయింట్ నెంబర్ 1. సో దీంట్లో భాగంగా ఈ యొక్క స్కీమ్ని ఏదైతే మనకి బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో అనే స్కీము మనకి ఏదైతే మనకి హర్యానా పాణిపట్టు ఉంటుందో అక్కడ ప్రారంభించడం జరిగింది. ఎందుకు అక్కడే ప్రారంభించారు అంటే అక్కడ ఏదైతే ఆడపిల్లల రేషియో అనేది చాలా తక్కువగా ఉందని చెప్పేసి అక్కడ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వార్తల్లో రావడం జరిగింది. సో దానికి ఏప్రిల్, జూన్ ఈ 3 నెలలకు గాను 8% అంటే వడ్డీ రేట్ అనేది గుర్తుంచుకోవాలి. సో అంతకుముందు మనకి 7.6 ఉండేది, 7.6 నుంచి 8% చేశారు, గుర్తుంచుకోవాలి. సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఎవరైతే 10 years లోపు ఉంటారో ఆడపిల్లలు వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో మ్యాక్సిమం ఎన్ని అకౌంట్లు ఇస్తారు అంటే 2 మాత్రమే ఇస్తారు, గుర్తుంచుకోండి. ఒక ఇంట్లో 3-4 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, అందరికీ ఇవ్వరు, గుర్తుంచుకోవాలి. మ్యాక్సిమం 2 మాత్రమే ఇస్తారనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ కిసాన్ వికాస్ పత్రాస్ అండి, కేవీవి అబ్రివేషన్ అంటే చాలా ఎగ్జామ్లో అడుగున్నారు. సో వాడికి ప్రజెంట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, 7.5 ఇస్తున్నారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా చూసినట్లయితే మ్యాక్సిమం ఎన్ని నెలలు కిసాన్ వికాస్ పత్ర అని అడుగుతారు, 115 నెలలండి, 115 115 నెలలు వాటి యొక్క పీరియడ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎంత ఉంది, 7.1% ఉందండి. అదేవిధంగా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, సో అబ్రివేషన్ కూడా అడుగున్నారు చాలా ఎగ్జామ్లో, 7.7% ఉంది. అదేవిధంగా నెలవారీ ఆదాయ ఖాతా స్కీమ్ అండి, దీన్ని మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ అని చెప్పేసి అంటాము. సో దీంట్లో ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఇది ఒకటి గుర్తుంచుకోండి, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ 7.2 హైయెస్ట్ దీనికేనండి ఇచ్చేది వడ్డీ రేట్ అనేది. 7.2 హైయెస్ట్ దేనికి ఇస్తారని అడిగితే సీనియర్ సిటిజన్ అకౌంట్స్కి ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ అండి. సో మనకి 2
2 ఏళ్లకి 3 ఏళ్లకి సంవత్సరానికి అలా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి సేవింగ్ డిపాజిట్స్ అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్లో చేస్తూ ఉంటామండి. సో దానికి సంబంధించిన డేటా ఇచ్చారు. మనకి ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏదైతే మనకి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ ఇదొకటి, నెలవారీ ఆదాయ ఖాతా ఇదొకటి, అండ్ సుకన్య సమృద్ధి అకౌంట్, ఈ 3 తెలుసుకొని సరిపోతుంది. సో ఇక్కడ దీని గురించి నేను చెప్పానండి. సో ఈ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, హర్యానా పానిపట్లో ప్రారంభించారు. కుటుంబంలో 2 పిల్లలకు మాత్రమే ఇస్తారు. సో మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత, దీని అకౌంట్లో కూడా గుర్తుంచుకోవాలి. సుకన్య సమృద్ధి అకౌంట్లో మినిమం 250 రూపీస్, మ్యాక్సిమం 1,50,000 రూపాయలు గరిష్టంగా వేయవచ్చు. గుర్తుంచుకోవాలండి. అంటే మంత్లీ మినిమం, అంటే మినిమం ఒక సంవత్సరంలో 250 రూపాయలు మినిమం వేయచ్చు. మ్యాక్సిమం ఎంత వేయచ్చు ఈ అకౌంట్లో 1.5, అంటే 1,50,000 మాత్రమే. అంతకాడికి ఎక్కువ వేస్తారన్నా వాళ్ళు తీసుకోరు. గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి చూసినట్లయితే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు అని అడుగుతారండి. ఏదైతే ఆ పాపకు ఏదైతే మనకి ఫిమేల్ ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చిన తరువాత పార్షియల్గా కొంతవరకు తీసుకోవచ్చు. వాళ్ళకి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత పూర్తిగా అమౌంట్ తీసుకోవడానికి ఉంటుంది. అంతేగాని మధ్యలో తీసుకోవడానికి ఉండదు. గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే మనకి నెలవారీ ఆదాయ ఖాతా స్కీమ్ అని చెప్పేసి అన్నామండి. దీన్ని ఏదైతే మనకి మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ అని చెప్పేసి అంటాము. దీంట్లో భాగంగా దీనిని సింగిల్ ప్లస్ జాయింట్ అకౌంట్స్ 2గా తీయచ్చు అండి. జాయింట్ అకౌంట్గా తీయచ్చు, సింగిల్ అకౌంట్గా తీయచ్చు, 2 విధాలుగా తీయచ్చు. సో ఈ యొక్క సింగిల్ అకౌంట్ విషయానికి వచ్చినట్లయితే సో సింగిల్గా తీయాలంటే అంతకుముందు గరిష్టంగా దాంట్లో 4.5, అంటే 4,50,000 రూపాయలు మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు దాన్ని పెంచారండి. దాని యొక్క పరిమితి పెంచారు. సో ఇప్పుడు 9 లక్షల వరకు గరిష్టంగా వేసుకోవచ్చు. గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జాయింట్ అకౌంట్ కింద ఏదైతే మనకి అంతకుముందు 9 లక్షలు ఉండేదండి. సో దీనికి కాను ఇప్పుడు 15 లక్షలు చేశారు. గుర్తుంచుకోవాలి. సో అంతకుముందు 9 లక్షలు ఉండేది, ఇప్పుడు 15 లక్షలు చేశారు. గుర్తుంచుకోవాలి. సో ఏదైతే మనకి నెలవారీ ఆదాయ ఖాతా స్కీమ్ అంటే మనం ఏదైతే బల్క్ ఆఫ్ అమౌంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 1,00,000 రూపాయలు అకౌంట్లో వేస్తారు. నెల ఇంట్రెస్ట్ వచ్చిందండి. నెల మీకు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు జీవనాధారం సాగించుకుంటూ ఉంటారు. అసలు అలానే ఉంటుంది, ప్రిన్సిపల్ అలానే ఉంటుంది. సో అట్లా నీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, 10 లక్షలు వేస్తే తీసుకోరండి. 10 లక్షలు వేస్తే అలా తీసుకోరు. మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత బాగా గుర్తుంచుకోవాలి. ఈ రోజేనండి చేంజ్ చేశారు. వీటి ప్రిన్సిపల్ అమౌంట్స్ పెంచారు. గుర్తుంచుకోవాలి. అంతకుముందు సింగిల్ అకౌంట్ తీస్తే 4,50,000 సో మినిమం. అదేవిధంగా ఇప్పుడు ఎంత చేశారు, దాన్ని 9 లక్షలు చేశారండి. 9 లక్షల కంటే ఎక్కువ వేస్తాను అంటే తీసుకోరు. గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జాయింట్ అకౌంట్ తీసుకున్నట్లయితే సో అంతకుముందు 9 లక్షలు ఉండేదండి, ఇప్పుడు దాన్ని 15 లక్షలు చేశారు. సో 15 లక్షలు చేశారు. గుర్తుంచుకోవాలి. అంటే మీ దగ్గర 20 లక్షలు ఉన్నాయి. సింగిల్ అకౌంట్లో 20 లక్షలు వేస్తే తీసుకుంటారా, తీసుకోరు. మ్యాక్సిమం 9 లక్షలు. గుర్తుంచుకోవాలి. పెంచారు. సో ఇప్పుడే పెంచారండి, ఈ మంత్లోనే పెంచారు. గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జాయింట్ అకౌంట్స్ కింద అంతకుముందు 9 లక్షలు ఉండేది. ఎవరైనా 2 కానీ 3 కానీ ఎంతమంది ఉంటే అంతమంది ఎక్కువగా జాయింట్ అకౌంట్ తీసుకోవాలంటే అంతకుముందు 9 లక్షలే, ఇప్పుడు 15 లక్షల వరకు తీసుకుంటారు. 20 లక్షలు ఇస్తే తీసుకుంటారా, తీసుకోరు. గుర్తుంచుకోవాలండి. సో ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్ అకౌంట్ అండి. సో ఎవరైతే 60 సంవత్సరాలు పైన ఉంటాయో వాళ్ళందరినీ సీనియర్ సిటిజన్స్ అంటారు. వాళ్ళకి సంబంధించి కూడా మ్యాక్సిమం మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.2% ఇస్తున్నారు. గుర్తుంచుకోవాలండి. సో వీళ్ళకి సంబంధించి అంతకుముందు గరిష్టంగా 15 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు అండి వాళ్ళు. ఇప్పుడు ఈ 15 లక్షలను డబల్ చేశారు, 30 లక్షలు చేశారు. గుర్తుంచుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తికి 65 సంవత్సరాలు అండి. అతను సీనియర్ సిటిజన్ కిందకు వస్తాడు. అతని దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి. ఒక 50 లక్షలు ఉంటే ఆ 50 లక్షలు తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసాడు అనుకోండి. సో అతనికి ఇస్తారు అమౌంట్, ఇవ్వరండి. మ్యాక్సిమం ఎంత, 30 లక్షలు మాత్రమే. గుర్తుంచుకోవాలి. అంతకుముందు 15 లక్షలు, దాన్ని ఇప్పుడు పెంచారు, 30 లక్షలకు మాత్రమే తీసుకుంటారు. ఆ 30 లక్షల పైన ఉంటే తీసుకోరు. మ్యాక్సిమం 30. ఆ 30 లక్షల మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు, 8.2% ఇస్తారు. గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అంటారు. ఇలా చదువుకుంటే నీకు ఎగ్జామినర్ ఎలా అడిగినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావండి. అంతే తప్ప ఓన్లీ ఇవి చదువుకుంటే సరిపోదు. గుర్తుంచుకోవాలి. సో ప్రతి 3 మంత్స్కి ఒకసారి ఈ యొక్క స్మాల్ సేవింగ్ స్కీమ్స్ మీద రేట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. గుర్తుంచుకోవాలి. ఎవరు ఈ రేట్ డిసైడ్ చేస్తారని ఎగ్జామ్లో అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. ఇదండి ఓవరాల్గా మీకు అందించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఆర్థిక సేవల రంగంలో మహిళలకు అవకాశాలు ఎన్నో. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మనకి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటామండి. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు భారతదేశంలోనే 2వ
రెండవ ఉమెన్ బ్యాంక్ బ్రాంచ్ నండి. ఉమెన్ బ్యాంక్ బ్రాంచ్ అంటే ఆ బ్రాంచ్లో ఓన్లీ మహిళలు మాత్రమే పనిచేస్తారు, పురుషులు పని చేయరు. అలాంటి బ్రాంచ్ని సో మనకి హైదరాబాద్లో పెట్టడం జరిగింది, రెండవ బ్రాంచ్ అండి. సో అంతకుముందు ఫస్ట్ బ్రాంచ్ అనేది కేరళలోని కాజీకోడ్ అనే ప్లేస్లో పెట్టడం జరిగింది. ఇది సెకండ్ భారతదేశంలో, గుర్తుంచుకోవాలి. సో ఇది వార్తల్లోకి వచ్చింది, ఇదేంటో చూద్దాము. హెచ్డిఎఫ్సి బ్యాంకుకు కొత్త శాఖల ప్రారంభము. సో ఏదైతే మనకి దేశంలో 8,000కు పైగా శాఖలు ఉన్నాయి, 2 లక్షల మంది పైగా ఉద్యోగులు దాంట్లో పనిచేస్తున్నారని ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. సో దీంట్లోనే మహిళా సిబ్బంది శాఖను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. సో ఏదైతే మనకి అశోక్ నగర్లో, ఏదైతే హైదరాబాద్లో అశోక్ నగర్లో ఓన్లీ మహిళలతో పనిచేసే బ్యాంక్ బ్రాంచ్ని సో మనకి ఈనాడుకి సంబంధించి మనకి శైలజా కిరణ్ అండి ఈమె ఓపెన్ చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. భారతదేశంలోనే హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించి రెండవ ఓన్లీ ఉమెన్ బ్యాంక్ బ్రాంచ్ హైదరాబాద్. ఫస్ట్ ఎక్కడ మరి కేరళలో కాజీకోడ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కాజీకోడ్ కేరళ అండి. సో మనకి మార్చి 31, 2022 గత సంవత్సరంలో దాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆ బ్యాంక్ని ఎవరు ప్రారంభించారని ఎగ్జామ్లో అడిగితే మనము బీనా ఫిలిప్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. బీనా ఫిలిప్ ఈమె కాజీకోడ్ మేయర్ ఆమె ప్రారంభించింది. సో ఇది ఎవరు ప్రారంభించారు? సో ఏదైతే మనకి మార్గదర్శి అని చెప్పేసి ఈనాడు వాళ్ళదండి. సో దాని యొక్క సిఎండి ఎవరైతే మనకి శైలజా కిరణ్ ఉంటారో ఆమె ప్రారంభించడం జరిగింది. ఈ రెండు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉమెన్ బ్యాంక్ బ్రాంచెస్ అంటే అక్కడ మహిళలు మాత్రమే పనిచేస్తారు, పురుషులు ఉండరండి ఆ బ్రాంచ్లో, గుర్తుంచుకోవాలి. అది వార్తల్లోకి వచ్చింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఎండి అండ్ సిఇఓ ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ మనం చూస్తుంటే శశిధర్ జగదీశన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. శశిధర్ జగదీశన్ అనే వ్యక్తి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అనమాట, ట్యాగ్ లైన్ వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్ అనే దాని ట్యాగ్ లైన్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుందో ప్రైవేటు రంగ సంస్థలలో అతి పెద్ద బ్యాంక్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, గుర్తుంచుకోవాలి. ఫస్ట్ పొజిషన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఆ తర్వాతే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఆ తర్వాత మనకి యాక్సిస్ బ్యాంక్ ఉందండి. సో ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకుల్లో అయితే మాత్రం ఫస్ట్ మనకి ఎస్బీఐ ఉంది, గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు స్మార్ట్ హబ్ వ్యాపార్ అనే ఒక పోర్టల్ని తీసుకొచ్చారు. ఎవరి కోసం? ఎవరైతే చిన్న చితక బిజినెస్లు చేసుకుంటారో వాళ్ళకు లోన్లు ఇవ్వడం కోసము వీళ్ళు మనకి స్మార్ట్ హబ్ వ్యాపార్ అని చెప్పేసి ఈ యొక్క పోర్టల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విజిల్ ఆంటీ అనే ఒక క్యాంపెయిన్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. ఎందుకు? టు ప్రమోట్ ద సెక్యూర్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఏదైతే బ్యాంకింగ్ సర్వీస్ని ప్రజల చెంతకు తీసుకురావడం కోసము ఒక చిన్న అవేర్నెస్ క్యాంపస్, దాని పేరు విజిల్ ఆంటీ. ఆ యొక్క క్యాంపెయిన్ ఎవరు నిర్వహించారు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వార్తలోకి ఉందండి. ఏదైతే మనకి డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్, బాగా గుర్తుంచుకోవాలి. డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ మీరు చదివి ఉన్నారండి. సో లాస్ట్ టైం మనకి జనవరిలో 2023 జనవరిలో కరెంట్ అఫైర్స్లో వచ్చింది సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని, ఐసిఐసిఐ బ్యాంక్ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని. మన భారతదేశంలో ఇవే ఉన్నాయండి మనకి, టూ బిగ్ టూ ఫెయిల్ అని చెప్పేసి. సో డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా 3 బ్యాంకులు గుర్తించింది. అంటే ఈ బ్యాంకులు ఏదైతే మనకి ఎస్బీఐ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఇవి ఫ్యూచర్లో ఏవైతే దివాలా తీయటానికి ఆస్కారం లేని బ్యాంకులు, అంటే వాటి యొక్క ఆర్థిక మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి అవి దెబ్బతింటే ప్రభుత్వమే కొంత అమౌంట్ ఇచ్చి ఆదుకునే చర్యలను చేపడుతుందనే పాయింట్ గుర్తుంచుకోవాలండి. ఏదైతే ఇవి దీనికి సంబంధించి ఒకవేళ దివాళా తీస్తే ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. జనరల్గా 100కి 100% ఫెయిల్ అవ్వవు. ఒకవేళ అయితే గవర్నమెంటే వాటికి అమౌంట్ ఇచ్చి ఆదుకుంటుంది. వాటినే మనము డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాము. సో ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 2015లో డిక్లేర్ చేశారు. సో ఐసిఐసిఐ బ్యాంక్ని 2016లో డిక్లేర్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని 2017లో చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ 3 బ్యాంకులే డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా భారతదేశంలో ఉన్నాయి, గుర్తుంచుకోవాలండి. ఇది దీనికి సంబంధించి ఓవరాల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వార్తల్లో నుంచోవడం జరిగిందండి. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది? సెకండ్ ఉమెన్ బ్యాంక్ బ్రాంచ్ మన హైదరాబాద్, మన తెలంగాణలో పెట్టడం జరిగింది. అంతకుముందు ఫస్ట్ అయితే కాజీకోడ్ కేరళలో పెట్టడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేసే బ్యాంకుల్లో ఫస్ట్ బ్యాంక్ అండి హెచ్డిఎఫ్సి బ్యాంక్, సెకండ్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్, థర్డ్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ కనుక మీకు పాయింట్ గుర్తు రావాలి. రీసెంట్గా సిటీ బ్యాంక్ అని చెప్పేసి అమెరికాకు సంబంధించిన బ్యాంకు, వాటి యొక్క ఆఫీసెస్ ఇక్కడ ఉంటాయండి, బ్రాంచెస్. వాటిని మొత్తాన్ని ఏ బ్యాంక్ టేక్ ఓవర్ చేసుకుందంటే యాక్సిస్ బ్యాంక్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి.
రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే నాసాకి సంబంధించి మన ఇండియన్ అండి, ఇతను ఒక వ్యక్తి. సో నాసాకి సంబంధించి ఒక ఏదైతే మనకు ఎక్స్పెరిమెంట్ ఉందో దానికి ఇతను హెడ్గా రావడం జరిగింది. అతను ఎవరో చూద్దాము. నాసా కొత్త ప్రాజెక్టుకు సారథిగా అమిత్ క్షత్రియ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి అమిత్ క్షత్రియ, సో ఇతను వచ్చేసరికి నాసాలో కొత్తగా ఏర్పాటు చేసిన చంద్రుడి నుండి అరుణుడి వరకు, అంటే మనకి మూన్ టు మార్స్ ప్రాజెక్టుకు తొలి సారథిగా మనకి అమిత్ క్షత్రియ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. ఈ యొక్క అమిత్ క్షత్రియ యొక్క తల్లిదండ్రులు పేరెంట్స్ మన ఇండియాకి సంబంధించిన వ్యక్తులే, బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా. సో అందువల్ల ఇతను నియమితులు అవ్వడం జరిగిందండి. ఇతను వచ్చేసరికి స్థూలంగా అంగారకుడిపై మనుషులను పంపే బాధ్యత ఇతనికి అప్పచెప్పడం జరిగింది. నాసా మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో నాసా సంబంధించి లాస్ట్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నాసాకి సంబంధించి ఏదైతే మనకి అంగారకుడు పైకి మనుషులు పంపేందుకు ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే మూన్ టు మార్స్. ఈ యొక్క ప్రాజెక్ట్ హెడ్గా ఎవరిని నియమించారు అంటే మనకి అమిత్ క్షత్రియ అనే వ్యక్తి, బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా మనకి నాసాకి సంబంధించండి, ఈ యొక్క నాసాకి సంబంధించి చీఫ్ టెక్నాలజిస్ట్గా మనకి ఏసీ చారాణియా అనే వ్యక్తి నియమించారు. చదువుకున్నారు మీరు, గుర్తెచ్చుకోండి. ఏసీ చారాణియా అనే వ్యక్తి జనవరిలో ఎన్నుకోవడం జరిగిందండి 2023. ఒకసారి బాగా గుర్తేసుకోండి, మీరు నోట్స్ రాసుకొని ఉంటారు, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి చీఫ్ టెక్నాలజిస్ట్గా నాసాకి ఎవరు వచ్చారు అంటే ఏసీ చారాణియా అని చెప్పేసి మీరు రాసుకున్నారు. ఏం చేస్తాడు ఈ యొక్క ఏసీ చారాణియా? నాసా హెడ్ ఎవరైతే ఉంటారో బిల్ నెల్సన్, గుర్తుంచుకోవాలి. బిల్ నెల్సన్ నాసా హెడ్, అతన్ని అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి అంటారు. మన దగ్గర అయితేనేమో ఇస్రో అంటామండి, ఇస్రోని చైర్మన్ అంటాం. మన దగ్గర మనకి ఇస్రో ఎలానో అమెరికాలో నాసా వాడికి నాసా అలా. సో నాసాకి సంబంధించి బిల్ నెల్సన్, వాడికి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఏసీ చారాణియా. సో ఇతను కూడా ఎవరు, మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి. అతన్ని చీఫ్ టెక్నాలజిస్ట్గా ఎన్నుకోవడం జరిగింది అని చెప్పేసి లాస్ట్ వీడియోలో మన కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది. మీరు నోట్స్ కూడా రాసుకోవడం జరిగింది, ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా చూసినట్లయితే సో చీఫ్ టెక్నాలజిస్ట్గా ఏసీ చారాణియా నియమించారు. ఈ యొక్క నాసాకి సంబంధించి అడ్మినిస్ట్రేటర్ అంటారండి, అక్కడ మన దగ్గర చైర్మన్ అంటారు, గుర్తుంచుకోవాలి. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పానండి. అమెరికాకి అయితే సంబంధించి ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఉంటుందో దాన్ని ప్రెసిడెంట్ అంటారని చెప్పేసి, అదేవిధంగా కొన్నిటి వాటికి సెక్రటరీ జనరల్ అంటారని చెప్పేసి, కొన్నిటికి డైరెక్టర్ జనరల్ అంటారని చెప్పేసి ఇలా గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి నాసా అయితే మాత్రం బాగా గుర్తుంచుకోవాలి, అడ్మినిస్ట్రేటర్ అంటారు. బిల్ నెల్సన్ హెడ్గా ఉండటం జరిగింది. ఇతనికి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఏసీ చారాణియా, సో అతను రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నాసాకి సంబంధించి నాసా ఫుల్ ఫామ్ చాలా ఎగ్జామ్లు అడుగున్నారు, గుర్తుంచుకోవాలి. సో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, గుర్తుంచుకోవాలి. నేషనల్ ఏరోనాటిక్స్, ఎన్ అంటే నేషనల్, ఏ అంటే ఏరోనాటిక్స్ అండ్ స్పేస్, ఎస్ అంటే స్పేస్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్. 1958 నాసాని ఫామ్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వాషింగ్టన్ డీసీ, అమెరికా, గుర్తుంచుకోవాలి. సో వాషింగ్టన్ డీసీ అమెరికా, గుర్తుంచుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి, న్యూయార్క్ అని అనుకుంటారు. బాగా అమెరికా అందరికీ తెలుసు, బట్ న్యూయార్క్ అనా వాషింగ్టన్ డీసీ నా కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామ్లో, గుర్తుంచుకోవాలి. వాషింగ్టన్ డీసీ, డీసీ ఇదండి. దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పడం జరిగింది. సో ఇందువల్ల ఎందుకు వచ్చారు ఇతను అంటే, ఇతను ఏదైతే మనకి మూన్ టు మార్స్ ఈ ప్రాజెక్ట్కి అమిత్ క్షత్రియ అనే వ్యక్తి వచ్చారు, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రిచర్డ్ వర్మకు కీలక పదవి, మరోసారి మన భారత సంతకు సంబంధించి వ్యక్తి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇతను ఎవరో చూసినట్లయితే అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా, గుర్తుంచుకోవాలండి. అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా మనకి రిచర్డ్ వర్మ అనే వ్యక్తిని నామినేట్ చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇది అత్యంత శక్తివంతమైన విదేశాంగ శాఖలో కీలకమైన CEO స్థాయి పోస్ట్గా దీన్ని పరిగణిస్తూ ఉంటారండి. సో ఇతను వచ్చేసరికి ఒబామా హయాంలో ఉన్నప్పుడు మనకి ఏదైతే ఇతను వచ్చేసరికి విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారండి. సో మనకి 2015 నుంచి 2017 వరకు ఇతను పనిచేయడం జరిగిందండి మనకి దీనికి సంబంధించి. సో అప్పట్లో ఇతను 2015 అండి. సో మనకి 2015 జనవరి నుంచి 2017 జనవరి వరకు ఇతను భారత్కి దౌత్యవేత్తగా నియమించడం జరిగింది, ఈ యొక్క రిచర్డ్ వర్మ. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చాడంటే, ఇతను ఏదైతే మనకి డిప్యూటీ సెక్రటరీగా రాబోతున్నాడు, విదేశాంగ శాఖకు డిప్యూటీ సెక్రటరీగా రాబోతున్నారు, గుర్తుంచుకోవాలి. ఇదాలు వచ్చేసరికి మూన్ టు మార్స్. సో మూన్ టు మార్స్కి సంబంధించి మనకి అమిత్ క్షత్రియ వచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి విదేశాంగ శాఖకు సంబంధించి డిప్యూటీ సెక్రటరీగా రిచర్డ్ వర్మ రాబోతున్నారు, గుర్తుంచుకోవాలి. అదే కాకుండా లాస్ట్ టైం మనము గత కొన్ని వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగిందండి. సో వాళ్ళ పేర్లు ఇంకోసారి మీకు గుర్తు చేస్తాను, మీరు చదువుకున్నారు ఒకసారి గుర్తెచ్చుకోండి. దీనికి సంబంధించి చూసినట్లయితే మనము ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్గా అండి. సో మనకి లాస్ట్ మార్చిలో 23, 24 ఆ తారీఖులో మనం చెప్పుకోవడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ సంబంధించి అసిస్టెంట్ సెక్రటరీగా రవి చౌదరి రావడం జరిగింది, గుర్తు తెచ్చుకోండి. అదేవిధంగా మనకి
హ్యారిస్ కౌంటీ అని చెప్పేసి అక్కడ జిల్లా జడ్జిగా ఒక ఆమె రావడం జరిగింది, మన్ప్రీత్ మెకానీ హ్యారిస్ కౌంటీ జడ్జిగా రావడం జరిగింది మన్ప్రీత్ మెకానీ. అదేవిధంగా మేరీల్యాండ్ అనే రాష్ట్రానికి అరుణా మిల్లర్ అనే ఆమె లెఫ్టినెంట్ గవర్నర్గా రావడం జరిగింది, డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా మనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నానండి మీకు, సియాటెల్ నగరం అని చెప్పేసి దానికి క్షామా సావత్ అనే ఆమె ఉండటం జరిగిందండి. ఆల్రెడీ ఆమె ఉంది, బట్ అక్కడ ఏదైతే మనకి జాతి వివక్ష ఉంటుందో ఆ జాతి వివక్షతో పాటు కుల వివక్షత కూడా ఉంది అని చెప్పేసి ఆవిడ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకురావడానికి ఈమె కీలక బాధ్యత వహించింది, గుర్తుంచుకోవాలి, క్షామా సావత్. అదేవిధంగా ఎక్స్పోర్ట్ కౌన్సిల్ అండి, ఏదైతే మనకి యుఎస్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఉంటుందో ఈ ఎక్స్పోర్ట్ కౌన్సిల్లో మన భారతదేశానికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని జో బైడెన్ నామినేట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరు ఒకసారి గుర్తు చేస్తాను, ప్రయత్నం చేయండి. సో మీరు చదువుకున్నట్టు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎవరు ఆ ఇద్దరు. సో ఆ ఇద్దరు చూసినట్లే ఒక వ్యక్తి రామసుబ్రహ్మణ్యం అండి. సో గుర్తుంచుకోవాలి, రామసుబ్రహ్మణ్యం. ఈ రామసుబ్రహ్మణ్యానికే మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఎన్ఆర్ఐ డే ప్రవాస భారతీయ దివాస్ సమ్మాన్ సంబంధించి 24 అవార్డ్స్ ఇచ్చారండి. దాంట్లో సంబంధించి ఒక వ్యక్తి యొక్క రామసుబ్రహ్మణ్యం ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు కూడా ఇతనికి రావడం జరిగింది. అదేవిధంగా పునీత్ రంజన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. సో మనకి పునీత్ రంజన్ వీళ్ళిద్దరిని ఎక్స్పోర్ట్ కౌన్సిల్లో మెంబర్గా తీసుకోవడం జరిగింది, గుర్తుంచుకోవాలండి. సో దీనికి సంబంధించి ఏంటి సార్, ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఈ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ జో బైడెన్కి అంతర్జాతీయంగా వ్యాపారం చేయడానికి సలహాలు సూచనలు ఇస్తుంది. ఆ ఎక్స్పోర్ట్ కమిటీలో సో దాని యొక్క కౌన్సిల్లో మొత్తము 24 మంది ఉంటారు. ఈ 24 మందిలో ఇద్దరిని వీళ్ళు మన ఎన్ఆర్ఐస్ అండి, మన భారత సంతకు సంబంధించిన వ్యక్తులు. సో ఒక వ్యక్తి రామసుబ్రహ్మణ్యం, రెండోది పునీత్ రంజన్, వీళ్ళిద్దరిని ఎక్స్పోర్ట్ కౌన్సిల్లో తీసుకోవడం జరిగింది. వీళ్ళకి రామసుబ్రహ్మణ్యానికి ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. ఇవన్నీ మీకు నేను ఒకసారి కరెంట్ అఫైర్స్లో చెప్పినానండి, ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది. అంటే ఇలాంటివి ఖచ్చితంగా మీకు మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటానండి. అలా గుర్తు చేయడం వల్ల మీకు కూడా ఒకసారి రివిజన్ అవుతున్నట్టు ఉంటుంది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్పులు ఇవే. సో మనకి ఏదైతే మనకి 2023 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఫినాన్షియల్ ఇయర్, కొత్త ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుందండి. దానికి సంబంధించి వార్తలో మీకు ఎక్కడ దొరికినటువంటి అద్భుతమైన పాయింట్లు అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వీటి నుంచి రేపు మనం మెయిన్స్ పాయింట్ ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవేంటో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నోట్స్ రాసుకోండి అండి. సో మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఇది చూసినట్లయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి బంగారం ఆభరణాలన్నిటిపైన 6 అంకెల HUID. సో బాగా గుర్తుంచుకోవాలి, HUID ఆల్ఫా న్యూమిక్ నంబర్లో ఉన్నవి మాత్రమే అమ్మాలి. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలండి. ఏదైతే మనకి హాల్ మార్క్ అని చెప్పేసి సో బంగారు నగల పైన ఇప్పుడు ఒక కోడ్ రాబోతుంది, ఆల్ఫా న్యూమరిక్ కోడ్. సో ఎన్ని అంకెలు ఉంటాయని ఎగ్జామ్లో అడుగుతారు, 6 డిజిట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 6 డిజిట్స్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా HUID అంటే అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోవాలండి. HUID. సో మనం చూసినట్లయితే HUID సంబంధించి హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్. హాల్ మార్క్, H మీన్స్ హాల్ మార్క్, U మీన్స్ యూనిక్, ID మీన్స్ ఐడెంటిఫికేషన్. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అబ్రివేషన్లో అడగాలి అంటే దీని గురించి అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మనకి నకిలీ బంగారం ఉంటుందో ఆ నకిలీ బంగారాన్ని చెక్ పెట్టడం కోసము, అంటే మనకి ఏదైతే మనకి ప్యూర్ గోల్డ్ ఉంటుంది, సో ప్యూర్ గోల్డ్ ఉండాలి అంటే ఖచ్చితంగా దాని మీద ఆ మార్క్ ఉంటే అది ప్యూర్ గోల్డ్ కింద కన్సిడర్ చేస్తాము. అలాంటి హాల్ మార్క్ లేకపోతే అమ్మడానికి లేదు అని చెప్పేసి ఇప్పుడు అన్ని దేశం మొత్తము సో ఇంప్లిమెంట్ రాబోతుంది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అండి, ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే. సో అంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది. 2021లో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు 2022 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అన్ని రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం, ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి HUID, సో మనకి హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంది. ఇది 6 డిజిట్స్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కోడ్ని ఎవరిస్తారు అంటే BIS అని చెప్పేసి, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి BIS అని చెప్పేసి అంటామండి. సో మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క హాల్ మార్క్ని ఇస్తూ ఉంటారు, గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసరికి దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో, ఏదైతే బంగారానికి సంబంధించి ఇలా హాల్ మార్క్ ఉండాలి అని చెప్పేసి, సో ఇట్లా దొంగ బంగారం వస్తుందని చెప్పేసి దీని మీద ఒక కమిటీ వేశారండి దీన్ని నిరోధించడానికి. ఆ కమిటీ పేరు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోవాలి. ప్రమోద్ తివారీ కమిటీ అండి. సో మనకి ఇది సంబంధించిన ప్రమోద్ తివారీ కమిటీ. సో మనకి ప్రమోద్ తివారీ కమిటీ అని ఒక కమిటీ చేశారండి. ఈ కమిటీ ప్రకారమే ఎటువంటి సూచనలు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక రిపోర్ట్, ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇప్పుడు HUID రావడం జరిగింది, గుర్తుంచుకోవాలండి.
సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాతీయ హైవేలు ఎక్స్ప్రెస్ల వేలపై టోల్ ట్యాక్స్ అండి. సో మీ అందరికీ తెలిసిందే టోల్ ట్యాక్స్ ప్రజెంట్ ఇప్పుడు 3.5% ఉందండి. దాన్ని డబల్ చేశారు, దగ్గర 7% పెరిగింది, గుర్తుంచుకోవాలండి. సో ఇది మనకి టోల్ ట్యాక్స్ ఎంత ఉండేది 3.5 ఉండేది, అది 7% పెరిగింది, గుర్తుంచుకోవాలి. స్వల్ప దూరానికి అయితే అంటే కొంత దూరానికి అయితే మాత్రం 10% వరకు ఉంది అని చెప్పి చెప్తున్నారు, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి ఎంఎస్ఎంఈల కోసము ప్రక్షాళన చేసిన రుణ గ్యారంటీ స్కీమ్ అమలు జరపనున్నారు. కోటి వరకు రుణాలపై వార్షిక గ్యారంటీ ఫీజు 0.3% మేరకు తగ్గనుందని, గ్యారంటీకి అర్హత గల రుణాల పరిమితిని 2 కోట్ల నుంచి 5 కోట్లకు పెంచనున్నారు అంటున్నారండి. మనకి ఇక్కడ రుణ గ్యారంటీ స్కీమ్ అని. సో దీనికి సంబంధించి ఏవైతే ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇస్తారో దానికి సంబంధించి కూడా అంతకుముందు 2 కోట్ల దాకా ఉండేదండి. సో దీనికి 2 కోట్ల నుంచి ఇప్పుడు 5 కోట్లకు పెంచారు. సో మీరు ఎకానమీలో చదువుకునే ఉంటారు. సో అంతకుముందు 2 కోట్లు మాత్రమే ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 5 కోట్లకు పెంచారు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యూపీఐ లావాదేవీలపై సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి దీనికి సంబంధించి 1.1% మేరకు ఇంటరాపరబుల్. సో మనకి ఇంటరాపరబుల్ ఛార్జీలు అంటే మనకి వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్సాక్షన్ అయితే మాత్రమే, అంతే తప్ప సాధారణంగా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్కి ఎటువంటి లావాదేవీల మీద ఛార్జీ పడదు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క యూపీఐలకు చెల్లింపులు ఇలాంటి రుసుములు ఏవైతే ఉంటాయి యూపీఐల మీద కూడా సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అండి. సో మనకి ఏదైతే మనకి వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్సాక్షన్ వాటిని మనం ఇంటరాపరబుల్ ఛార్జెస్ అని చెప్పేసి అంటాం. ఈ రోజు ఫోర్స్లోకి రాబోతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఏదైతే మనకి ప్రభుత్వేతర జీవులు ఎవరైతే ఉంటారో ఉద్యోగులు ఎవరైతే ఉంటారో లీవ్ ఎన్కాష్మెంట్ పై సో మనకి లీవ్ ఎన్కాష్మెంట్ పై పన్ను మినహాయింపు పరిమితిని 3 లక్షల నుంచి మనకి 25 లక్షలు పెరుగుతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యులిప్స్. సో మీ అందరికీ తెలిసిందేనండి యులిప్స్. చాలా ఎగ్జామ్లో కూడా యులిప్స్ అబ్రివేషన్ ఏంటి అని ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి యులిప్స్ అని చెప్పేసి సో ఇక్కడ మీరు చూసినట్టు యులిప్ అండి. సో యులిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని చెప్పేసి అంటారు. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు అంటే బాగా గుర్తుంచుకోవాలి. సో ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యూలిప్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ ప్రీమియం ఏదైతే మనకి 5 లక్షల పైబడి ఉన్న ప్రీమియం ఉన్న పాలసీలపై ఇక పన్ను విధిస్తారు అని చెప్పి చెప్తున్నారండి. బాగా గుర్తుంచుకోవాలండి. యులిప్స్పై ఏదైతే మనకి దీనికి సంబంధించి యులిప్స్ మినహా 5 లక్షలకు పైబడిన వార్షిక ప్రీమియం ఉన్న పాలసీలపై ఇక నుంచి పన్ను విధించనున్నారు. ప్రీమియం 5 లక్షల పైన ఉంటే దాని మీద కూడా పన్ను వేస్తాము అని చెప్పి చెప్తున్నారండి. సో ఇవన్నీ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ బిట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో మనకి యూలిప్స్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే సో మనకి ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఈ యులిప్స్ని ఎప్పటి నుంచి తీసుకొచ్చారంటే 1971 నుంచి తీసుకొచ్చారు, గుర్తుంచుకోండి. సో ఇవి కూడా ఒక పెట్టుబడుల రూపంలో ఉంటాయండి. ఈ యొక్క ఇన్సూరెన్స్కి సంబంధించినవి. ఈ ప్రీమియం మీద అంటే ఏదైతే మనకి వార్షిక ప్రీమియం 5 లక్షలు ఉంటుందో దాని మీద ట్యాక్స్ వేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి లీవ్ ఎన్కాష్మెంట్ మీద అంతకుముందు 3 లక్షలు ఉండేది, ఇప్పుడు 25 లక్షలు పెరిగింది. అదేవిధంగా యూపీఐ మీద లావాదేవీలు వాలెట్ టు వ్యాలెట్ 1.1%. అదేవిధంగా దీనికి సంబంధించి ఎంఎస్ఎంఈ రుణ గ్యారంటీకి సంబంధించి 2 కోట్ల నుంచి 5 కోట్లు. అదేవిధంగా ఇక్కడ మనకి టోల్ ట్యాక్సెస్ 3.5 నుంచి 7%. అదేవిధంగా ఈ యొక్క హెచ్యుఐడి అంటే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ సో ఈ రోజు నుంచే ఫోర్స్లో రావడం జరిగింది. బిస్ వాళ్ళు అండి. సో మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు హాల్మార్క్ని రిలీజ్ చేస్తారు. 6 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్, గుర్తుంచుకోవాలి. రైట్, ఇవన్నీ ఉన్నవి. ఇవి ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుందండి. సో ఇలాంటివి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని మీకు ఎక్కడ లభిస్తుంది సో కంపేర్ చేసుకొని మీకు ఎంతవరకు ఉపయోగపడతాయో ఉపయోగించుకోండి. సో ఒక్క పైసా కూడా ఆశించకుండా మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇక స్టార్ స్పోర్ట్స్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా అండి. సో మనకి బ్రాండ్ అంబాసిడర్ రణవీర్ సింగ్ గారు రావడం జరిగింది. సో ఖచ్చితంగా బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించి లాస్ట్ టైం కూడా కొన్ని ఎగ్జామ్లు అడుగున్నారండి. సో ఇటు వాళ్ళు పేర్లు ఇస్తారు, కంపెనీస్ ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతారండి. సో ఏదైతే మనకి సంబంధించి సెలబ్రిటీస్ ఒక పక్కన ఇస్తారండి, లిస్ట్ 1, లిస్ట్ 2 వచ్చేసరికి కొన్ని కంపెనీస్ ఇస్తారు. సో ఏ కంపెనీకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా అమ్మన్నారో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు. సో అందువల్ల గుర్తుంచుకోండి. ఏదైతే మనకి స్టార్ స్పోర్ట్స్ ఉంటుందో దీనికి సంబంధించి స్టార్ స్పోర్ట్స్ సైన్డ్ బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ యాజ్ ఇట్స్ ఎ బ్రాండ్ అంబాసిడర్. సో మనకి ఇక్కడ మీరు ఫోటో చూసినట్లు ఏంటంటే రణవీర్ సింగ్ గారు ఇతను స్టార్ స్పోర్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందేనండి. ఏదైతే మనకి ఐపీఎల్ మ్యాచ్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి టీవీ ప్రసారాలండి ఏదైతే మనకి హాట్ స్టార్ అని చెప్పేసి ఉంటుందో వాళ్ళు తీసుకున్నారని నేను డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదే డిజిటల్ హక్కులు అయితే మాత్రం ఏదైతే మనకి జియో సినిమాలో చూడొచ్చు అని చెప్పేసి జియో వాళ్ళదండి వైకామ్ 18 అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు. సో దీనికి సంబంధించి చూసినట్టయితే ఈ యొక్క స్టార్ స్పోర్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా మనకి రణవీర్ సింగ్ ఉన్నారు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా మీరు చూసిన
చూసినట్లయితే కన్ఫర్మ్ టికెట్ కండి, కన్ఫర్మ్ టికెట్కి రాణా గారు, దగ్గుబాటి రాణా గారు మన తెలుగు వ్యక్తి అండి. సో ఆ రాణా గారు ఉండటం జరిగింది ఇది కన్ఫర్మ్ టికెట్కి సంబంధించి. అదేవిధంగా రీసెంట్గా కర్ణాటక జిల్లాలో రాయచూరు జిల్లా ఉంటుందో ఆ రాయచూరు డిస్టిక్ వరకు మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు బ్రాండ్ అంబాసిడర్ ఉండడం జరిగింది, మీరు చదువుకొనే ఉంటారు. అదేవిధంగా మాస్టర్ కార్డుకి సంబంధించి కొంత బ్రాండ్ అంబాసిడర్లు వచ్చి ఉన్నారు. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఏరోస్పేస్ గరుడ మహేంద్ర సింగ్ ధోని గారు ఉన్నారు. సో అదేవిధంగా ఉత్తరాఖండ్ రిషబ్ పంత్ గారు ఉన్నారు. సో ఇలాంటివి ఉన్నాయండి. సో వీటిలో కొన్ని చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే హీరో మోటార్ క్రాప్ అండి, మీ అందరికీ తెలిసిందే హీరో 2 వీలర్ అండి, దానికి సంబంధించి రామ్ చరణ్ గారు అండి. సో మీ అందరికీ తెలిసిందే రామ్ చరణ్ గారు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి ఆస్ట్రేలియాస్ వైన్ బ్రాండ్, సో ఇది మనకి జకోబ్స్ మనకి క్రీక్ అని చెప్పేసి జకోబ్స్ క్రీక్ అని చెప్పేసి ఒక వైన్ అండి. ఆ వైన్కి మనకి మిథాలీ రాజ్, గుర్తుంచుకోవాలి మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అదేవిధంగా మనకి గరుడా ఏరోస్పేస్కి సంబంధించి ఎంఎస్ ధోని గారు మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఇండియా అండ్ యూకేకి సంబంధించి కల్చరల్ రిలేషన్షిప్కి సంబంధించి ఏఆర్ రెహమాన్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అదేవిధంగా యూనిసెఫ్కి సంబంధించి గుడ్విల్ బ్రాండ్ అంబాసిడర్గా 20వ సంవత్సరం సచిన్ టెండూల్కర్ ఉండటం జరిగిందండి. సో ఇవి కూడా గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా కన్ఫర్మ్ టికెట్ కానివ్వండి. సో అదేవిధంగా మనకి కర్ణాటక సంబంధించి మనకి రాయచూరు జిల్లాకు సంబంధించి ఎస్ఎస్ రాజమౌళి గారు కానివ్వండి, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, స్టార్ స్పోర్ట్స్ ఎవరు అంటే రణ్వీర్ సింగ్, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం ఒకసారి జిఐ ట్యాగ్ వార్తల్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటాము. ఇది మనం చూసినట్లయితే EU అంటే యూరోపియన్ యూనియన్ గ్రాంట్స్ జిఐ ట్యాగ్ ఫర్ ద హిమాచల్ కాంగ్రా టీ, బాగా గుర్తుంచుకోవాలి కాంగ్రా టీ. సో ఏదైతే మన భారతదేశంలో మనకి కొన్ని జిఐ ట్యాగ్స్ ఇస్తామో అలాగే యూరోపియన్ యూనియన్లో కూడా కొన్ని జియో ట్యాగ్స్ ఇస్తారండి. సో దానికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్లో పర్టికులర్గా ఈ యొక్క టీ ఉందండి. సో మనకి కాంగ్రా డిస్టిక్ అండి, ఆ డిస్టిక్ పేరు మీదనే కాంగ్రా టీ అని చెప్పేసి ఉంటుంది. ఆ దానికి జియో ట్యాగ్ వాళ్ళు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇచ్చారనే పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ద యూరోపియన్ కమిషన్, సో మనకి యూరోపియన్ కమిషన్ అండి. సో యూరోపియన్ కమిషన్ హ్యాస్ గ్రాంటెడ్ protected geographical indication for India's unique kangra which is grown in Himachal Pradesh Kangra district. సో ఇవన్నీ ఆకులు మీరు టీ ఆకులు చూస్తున్నట్టు ఉన్నారు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఈ యొక్క యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే యూరోపియన్ యూనియన్ ఉంటుందో సో ఈ యొక్క యూరోపియన్ యూనియన్ వారు సో అక్కడ ఆ దేశంలో ఏవైతే మనకి యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 కంట్రీస్ ఉంటాయి, గుర్తుంచుకోవాలండి. చాలా ఎగ్జామ్లో కూడా మొత్తం ఎన్ని అని చెప్పేసి అడుగున్నారు, మొత్తం 27 కంట్రీస్ ఉంటాయండి. సో దీంట్లో భాగంగా వీరు అక్కడ జియో ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ అలా ఏదైతే మనకి ఫస్ట్ జియో ట్యాగ్ ఇస్తారో అలా జియో ట్యాగ్ ఇవ్వడం వల్ల ఆ యొక్క ప్రోడక్ట్కి మంచి డిమాండ్ పెరుగుతుందండి, డిమాండ్ పెరుగుతుంది. భౌగోళికంగా కూడా దానికి ఒక మంచి పేరు రావడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే రీసెంట్గా దేనికి ఇచ్చారో గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా మన జపాన్కి సంబంధించి నిహాన్షు అనే ఒక బీర్కి మన ఇండియాలో జిఐ ట్యాగ్ అప్లై చేయడం జరిగిందండి. సో మనం కూడా అక్కడ అప్లై చేశాము. సో అందువల్ల వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన బాస్మతి రైస్ కూడా మనం జిఐ ట్యాగ్ అప్లై చేశామండి. సో అది ప్రాసెస్లో ఉంది, గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే జస్ట్ ఇది ఎనఫ్ సరిపోతుందండి. సో రీసెంట్గా యూరోపియన్ కమిషన్ వాళ్ళు అంటే యూరోపియన్ యూనియన్ వారు మన భారతదేశంలో దేనికి జియో ట్యాగ్ ఇచ్చారు అని అడుగుతారు. సో మనకు కాంగ్రా టీ, లేదా ఈ కాంగ్రా టీ ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటాడు, హిమాచల్ ప్రదేశ్, గుర్తుంచుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి మనము ఈ యొక్క రీసెంట్గా మన ఏదైతే మనకి భారతదేశంలో జిఐ ట్యాగ్స్ అండి, ఈ జిఐ ట్యాగ్స్ రీసెంట్గా ఇటీవల దేనికి ఇచ్చారు ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ మీరు చదివినవే, ఇంకొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఇవి గుర్తు చేసే ప్రయత్నం చేసే ముందర మీకు జిఐ ట్యాగ్, సో దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ, అది ఎప్పుడు వచ్చింది, అది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, అలాంటి విషయాలు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైతే మనం జిఐ ట్యాగ్ అంటామో దీన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్, భౌగోళిక సూచి అంటారు. ఇలా గుర్తించడం వల్ల ఏదైతే ఆ ప్రొడక్ట్ కల్తీ కాకుండా అంటే స్పరియస్ కాకుండా క్వాలిటీగా ఉంటుంది, ఆ యొక్క ప్రాంతానికి భౌగోళికంగా ఒక గుర్తింపు లభిస్తుంది అనమాట. సో మెయిన్ కారణం వీటిని జియోగ్రాఫికల్ ఇండికేషన్గా గుర్తిస్తూ ఉంటారనమాట. సో దాంట్లో భాగంగా దీని యాక్ట్ అనేది 1999లో రావడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కేంద్రాలయం మన ఇండియాలో ఎక్కడుంది అంటే చెన్నై, తమిళనాడులో ఉంది. ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అని అడుగుతాడండి ఎగ్జామ్లో. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఇది పనిచేస్తుంది. చెన్నై, తమిళనాడు హెడ్ క్వార్టర్ ఉంది. దీన్ని 1999లో తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో జిఐ ట్యాగ్స్ పొందిన ఎక్కువగా ఏ రాష్ట్రంలో పొందాయంటే దట్ ఈస్ కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసరికి తమిళనాడు, నెక్స్ట్ వచ్చేసరికి యూపీ. ఈ 3 రాష్ట్రాలు బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువగా అంటే జిఐ ట్యాగ్స్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే కర్ణాటక, నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు, నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. ఈ 3
టాప్ 3 రాష్ట్రాలుగా ఉన్నాయి జిఐ ట్యాగ్స్ ఇండికేషన్స్లో. సో ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా జిఐ జాగ్రాఫికల్ ఇండికేషన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్. సో రీసెంట్గా చూసినట్లయితే తాండూరు కందులండి, కందిపప్పు సంబంధించి తెలంగాణకి జిఐ ట్యాగ్ ఇచ్చారు. అదేవిధంగా గమోచా టవల్స్ అని చెప్పేసి ఏదైతే మనకి టవల్స్ లాగా ఉపయోగించుకుంటూ ఉంటామండి, అస్సాం రాష్ట్రానికి సంబంధించి దానికి జిఐ ట్యాగ్ ఇచ్చారు. అదేవిధంగా అలీబాగ్ వైట్ ఆనియన్, తెల్ల ఉల్లిపాయలు అంటామండి, సో మహారాష్ట్రలో జిఐ ట్యాగ్ ఇచ్చారు. అదేవిధంగా గార్నిక్ అని చెప్పేసి గార్నిక్ అని కేరళకి ఇచ్చారు. సో మనకి అయితే మనకి స్పైసెస్కి సంబంధించిందండి, సో ఏదైతే మనకి మసాలా దినుసుకు సంబంధించింది. అదేవిధంగా నారసింగ పెట్టే నాదస్వరం అని చెప్పేసి డోలు సన్నాయి అంటామండి, సో దానికి సంబంధించి తమిళనాడుకి ఇచ్చారు. అదేవిధంగా మిథాలీ మఖానా అని చెప్పేసి, సో ఇవి ఏదైతే చిన్న చిన్నగా ఉంటాయండి వైట్గా ఉంటాయి, మఖానా మిథాలీ మఖానా అని చెప్పేసి పౌడర్స్లో కానివ్వండి, సో కర్రీస్లో కూడా వేస్తూ ఉంటారు, బీహార్కి ఇచ్చారు. అదేవిధంగా హతీ చిల్లీ, దాన్ని మనం ఎలిఫెంట్ చిల్లీస్ అంటాము, మణిపూర్కి ఇచ్చున్నారు. సో ఇవన్నీ రీసెంట్గా ఇచ్చినవి, మీరు చదువుకున్నవే. సో జిఐ ట్యాగ్స్ మొత్తము దగ్గరగా 432 ఉంటాయండి. సో అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. భారతదేశం ఎప్పటివరకు దగ్గరగా 432 జిఐ ట్యాగ్స్కి ఇచ్చున్నారు, అన్ని ఐటమ్స్కి ఇచ్చున్నారు. సో అవన్నీ అవసరం లేదు. వెరీ రీసెంట్గా ఈ 6 నెలల్లో దేనికి ఇచ్చారో చదువుకోండి. ఇలా రఫ్గా మీ దగ్గర ఒక 15 తెలిస్తే చాలండి. 15 తెలిస్తే మనకి కింద ఎలిమినేషన్ ప్రాసెస్ లైన్ చేసేసుకోవచ్చు. అంతేగాని 432 చదవడానికి ప్రయత్నం చేయొద్దు. అది హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కాదు, గుర్తుంచుకోవాలి. రైట్, ఇదండి దీనికి సంబంధించింది, రీసెంట్గా వచ్చింది. అదేవిధంగా జపాన్కి సంబంధించి నిహాన్షు అనే బీర్కి జిఐ ట్యాగ్ మనం అప్లై చేసుకున్నారు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే హుడీ బోట్ అండి, హుడీ బోట్ అని చెప్పేసి మనకి హుడీ బోట్ మనకి అండమాన్ నికోబార్ వాళ్ళండి, అండమాన్ నికోబార్ జిఐ ట్యాగ్కి అప్లై చేశారు, గుర్తుంచుకోవాలి. హుడీ బోట్, సో ఆ బోట్ 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంటుందండి. సో మనకి ఏదైతే పోవటం కానీ ఇలాంటివి ఏమి ఉండవండి. హుడీ అదొక అక్కడ భౌగోళికంగా అండమాన్ నికోబార్లో ఒక చెక్కతో ఆ బోటును తయారు చేస్తారు, దానికి జిఐ ట్యాగ్ అప్లై చేశారు, గుర్తుంచుకోవాలి. ఇవన్నీ రానున్న పోటీ పరీక్షల్లో మీకు ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు బుక్స్ అండ్ ఆథర్స్లో భాగంగా ఒక బుక్ రచించడం జరిగిందండి. సో ఆ బుక్ ఆథర్ ఎవరైనా సింపుల్గా అడుగుతారు, గుర్తుంచుకోవాలి. ఇది మనం చూసినట్లయితే మనము నయోగి బుక్స్ అంటే వాళ్ళు పబ్లికేషన్ చేస్తారండి. రిలీజ్డ్ ఏ న్యూ బుక్, వై కెనాట్ ఎలిఫెంట్స్ బీ రెడ్, బుక్ పేరండి ఇది. సో మనకి వై కాంట్ ఎలిఫెంట్స్ బీ రెడ్, సో ఎలిఫెంట్స్ రెడ్గా ఎందుకు ఉండవు అని తెలుగులో అంటామండి. అట్లానే మీరు గూగుల్ ట్రాన్స్లేషన్ చేయమాకండి. సో ఇలానే గుర్తుంచుకోండి, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా వై కాంట్ ఎలిఫెంట్స్ బీ రెడ్ అని ఉంటుంది. సో దీని యొక్క ఆధార్ ఏమేనండి, ఏం పేరు వచ్చేసరికి మనకి వాణి త్రిపాఠి టూకి. సో మనకి ఏం పేరు వచ్చేసరికి వాణి త్రిపాఠి, సో మనకి త్రిపాఠి టీకు ఏం పేరండి, టీకు. సో బాగా గుర్తుంచుకోవాలి. సో వాణి త్రిపాఠి టీకు. సో ఈ బుక్ రచించింది ఎవరు అంటే ఏమేనండి, వై కెనాట్ ఎలిఫెంట్స్ బీ రెడ్. సో దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు అంటే నియోగి బుక్ పబ్లికేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో మరోసారి ఇంకో బుక్ వార్తలో రావడం జరిగిందండి, వార్ అండ్ ఉమెన్ అని చెప్పేసి. సో మనకి వార్ అండ్ ఉమెన్ ఈ బుక్ను రచించింది ఎవరు అంటే ఎంఏ హాసన్ అనే వ్యక్తి రచించడం జరిగిందండి. సో ఈ యొక్క ఎంఏ హాసన్ సో ఈ బుక్ను రచించడం జరిగింది. దీంట్లో భాగంగా చూసినట్లయితే ఆ బుక్లో దాంట్లో ఏముందని ఎగ్జామ్లో అడగరండి, సింపుల్గా ఆ బుక్ ఆధార్ పేరు అడుగుతారు. ఏదైతే మనకి 1971 సో మనకి పాకిస్తాన్కి వార్ జరిగిందో, సో ఆ టైంలో ఏదో బెంగాలీ ఉమెన్స్ని ఏదైతే సెక్సువల్గా హరాస్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పేసి ఓవరాల్గా ఇతను ఆ బుక్లో రచించడం జరిగిందండి. సో అది చెప్పాడు. సో ఓవరాల్గా బుక్ ప్లస్ ఆధార్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే యూరోపియన్ యూనియన్ రిమూవ్స్ పాకిస్తాన్ ఫ్రమ్ ఇట్స్ లిస్ట్ ఆఫ్ ద హై రిస్క్. సో మనకి హై రిస్క్ థర్డ్ కంట్రీ టు జెరిస్డిక్షన్స్. సో బాగా గుర్తుంచుకోవాలండి, యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి మనం ఇందులో డిస్కస్ చేసుకున్నామండి. సో దీంట్లో మొత్తం 27 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి. సో ఈ యొక్క యూరోపియన్ యూనియన్ కమిషన్ వాళ్ళేనండి. సో ఇక్కడ చూసినట్టయితే వీరికి జిఐ ట్యాగ్ పర్మిషన్ ఇచ్చారని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దీనికి సంబంధించి హై రిస్క్ కంట్రీగా పాకిస్తాన్ని తీసేశారు అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి EU రిమూవ్స్ పాకిస్తాన్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ హై రిస్క్ థర్డ్ కంట్రీస్. మొత్తం 3 కంట్రీస్ని ఏదైతే మనకి హై రిస్క్ ఉంటుందో అంటే డేంజర్ రిస్క్, ఈ కంట్రీస్తో వ్యాపారం చేయటం, దౌత్య సంబంధాలు పెట్టుకోవడం, సో ఇవి హై రిస్క్తో కూడుకున్నవి అని చెప్పేసి ఒకప్పుడు లిస్టులో పెట్టినాయండి. సో ఆ లిస్ట్ నుంచి తీసేయడం జరిగింది. సో ఆ కంట్రీస్ ఏంటో మనం చూద్దాము. సో వెరీ రీసెంట్గా చూసినట్లయితే ఈ యొక్క యూరోపియన్ యూనియన్ నుంచి పాకిస్తాన్ని తీసేయడం జరిగింది. రీసెంట్గా మీరు చదువుకునే ఉంటారు, పాకిస్తాన్ని ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి ఈ యొక్క బ్లాక్ లిస్ట్లో అయితే మనకి బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్ అని చెప్పేసి 2 లిస్టులు ఉంటాయండి. దాంట్లో
నుంచి గ్రే లిస్ట్లో నుంచి తీసేశారు, తొలగించారు అని చెప్పాము. సో అలా తొలగించడం వల్ల వీళ్ళు కూడా హై రిస్క్ నుంచి అక్కడైతే బిజినెస్ బాగా జరగడానికి, అక్కడ బిజినెస్ స్మూత్గా జరగడానికి, అక్కడ లైట్గా మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ లాగా వచ్చిందని మీరు చూసే ఉంటారు. సో అది తగ్గించి అక్కడ బిజినెస్ స్మూత్గా జరగడం కోసము వీళ్ళు ఈ కండిషన్ హై రిస్క్ కేటగిరీ నుంచి పాకిస్తాన్ని తీసేశారండి. పాకిస్తాన్తో పాటుగా మొత్తం ఇంకొక 2 కంట్రీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి ఏదైతే మనకి నికరాగు, సో మనకి నికరాగు అనే కంట్రీ కానివ్వండి, జింబాబ్వే, ఈ రెండింటి కంట్రీని డీలిస్ట్ చేయడం జరిగింది. మొత్తం 3 కంట్రీస్, ఒకటి పాకిస్తాన్, 2 జింబాబ్వే, 2 నికరాగు, ఈ 3 కంట్రీస్ని హై రిస్క్ నుంచి తీసేయడం జరిగింది. వాటిని తీసేసి కొన్ని కంట్రీస్ని మళ్ళీ హై రిస్క్ యాడ్ చేశారు. ఆ కంట్రీస్ ఏంటో తెలుసుకుందాం. కాంగో కానివ్వండి, సో అదేవిధంగా గిబ్రాల్టర్ కానివ్వండి, మొజాంబిక్ కానివ్వండి, టాంజానియా కానివ్వండి, యూఏ కానివ్వండి. సో ఈ 5 కంట్రీస్ని హై రిస్క్ కంట్రీగా యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక లిస్టులో పెట్టడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏదో దీనికి సంబంధించి చూసినట్లయితే మీరు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఆ లిస్టులు వేరండి. సో ఈ లిస్టులు వేరు. ఏదైతే మనకి యూరోపియన్ యూనియన్లో మొత్తం 20 కంట్రీస్ ఉంటాయో వాళ్ళల్లో బిజినెస్ చేయడానికి ఇది హై రిస్క్ అని, లో రిస్క్ అని చెప్పేసి, అంటే వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. దాంట్లో భాగంగా 3 కంట్రీస్ని తీశారు, 5 కంట్రీస్ని ఈ యొక్క హై రిస్క్లో పెట్టడం జరిగింది. ఆ తీసినవేంటో చదువుకోవాలి, అవి యాడ్ చేసినవేంటో చదువుకోవాలి. మొత్తం యూరోపియన్ యూనియన్ అనేది 27 కంట్రీస్ల సముదాయం, గుర్తుంచుకోవాలి. మొత్తం 27 దేశాలు దాంట్లో మెంబర్స్గా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క యూరోపియన్ యూనియన్కి సంబంధించి యూరో కరెన్సీని మొత్తం ఎన్ని దేశాలు ప్రజెంట్ ఇప్పుడు వాడుకుంటున్నారంటే 19 దేశాలు, గుర్తుంచుకోవాలి. చాలా ఎగ్జామ్లు అడిగి ఉన్నారండి. సో దాంట్లో ఉన్న కంట్రీస్ మొత్తం 27, బట్ కరెన్సీ వాడేది ఎన్ని కంట్రీస్ అంటే 19, గుర్తుంచుకోవాలండి. 19 కంట్రీస్ మాత్రమే వాడతాయి, గుర్తుంచుకోవాలి, యూరోని అఫీషియల్ కరెన్సీగా. ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఇవి మీకు ఉపయోగపడతాయండి. సో ఏదైతే మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఎక్కడా స్కిప్ చేయకూడదండి. సో ఇవన్నీ మీరు నోట్స్ రాసుకుంటే కనీసం 60 to 70, 60 to 70 కరెంట్ అఫైర్స్ మీకు రావడం జరుగుతుందండి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో ఏదైతే మీ దగ్గర సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీగా మీకు అందించడం జరుగుతుందండి. సో ఎవరు బాగా యూజ్ చేసుకుంటే వాళ్ళు అంత బాగా బెనిఫిట్ పొందుతారు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.